మొక్కలు లేదా వాళ్ళు మోడీ కలిస్తే గెలసవాదం పలుకుతాం. ఇక పురుషులు అనుకునే పని చేస్తాడు, కానీ ఏం అడుగునే ఏం నచ్చదా మన అది ఇప్పుడు జమాన్ అయిపోయింది. అయిపోయింది జమాన్ లేదు, భయపడలేదు, వెనుక పోలేదు. మా పేదవాళ్ళకు పక్కా ఘనంగా స్వాగతం పలికే బాధ్యతను మనందరం తీసుకున్నాం. ఎట్టి బస్సులో ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఘనంగా స్వాగతం పలకాల్సిందే. ముఖ్యమంత్రి మొఖం లేక ముఖం జారక ఢిల్లీ పోయాడు. ఎవరైనా దేశ ప్రధాని వస్తే ఇక్కడ నుండి స్వాగతం పలకాలి. సమాధానం ఉంటప్పుడు ఇన్ని వేసాడు. 3 రోజుల ముందు పోయాడు. 3 రోజుల ముందు పోయాడు. చేతులు పెట్టి ఫోటో ఇస్తారు కదా, ఫోటో తీస్తారు. ఈ పేపర్లో ఫోటో తెచ్చాడు. మోడీ అలా మొఖం పెట్టుకున్నాడు. దేశం మొత్తం చెప్పాడు నేనే పైసలు పెట్టినా, మొత్తం నేనే కట్టిస్తున్నా అని చెప్పి చెప్పుకున్నాడు. దాన్ని మళ్ళీ మోడీ గారిని ప్రధానం చేసాడు. అది డామిడ్ కథాలు మొత్తం ఉల్టాయింది. ఉల్టాయక ఆయన పోతే మొఖం తెలియదు, అతని ప్రధానం బయటపడుతుంది. మొత్తం మోడీ 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 అన్న తర్వాత ఈయన సొంత కుటుంబం కోసమో సొంత ప్రయోజనం కోసం మాత్రమే యాగాలు పూజ చేస్తారు. కానీ మోడీ గారు ఏ విధంగా చేస్తున్నా తెలుసు, నిష్టగా నిబద్ధతతో చేస్తారు. ఆయన పోయిన ఆయన పోయిన కదా ఆ లాస్ట్కు రాలే. ఇక బయలుదేరుతున్న ఆగబెడతాడు, బయట రాలేదు. మళ్ళా మోడీ గారు బాగా చేశాడు. వాళ్ళ కొడుకు ఇక కొడుకుతోనే ఒకటి రాసిపెట్టుకోరు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకుతోనే ఒకటి రాసిపెట్టుకోరు. కేసీఆర్ కొడుకు సైకో అయిపోయాడు, డిప్రెషన్ ఉన్నాడు, ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. వల్గర్ భాష, అసభ్యంకరమైన పదజాలం ఇవన్నీ ఉపయోగించడం ద్వారా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు అనుకుంటారు అయిపోయింది మా కథ అయిపోయింది కదా, కేసీఆర్ కొడుకుతో ఒకటే పోతున్నాం. మా గ్రామాలలో మా ఊర్లో మా నియోజకవర్గాల్లో ఈ కేసీఆర్ కొడుకు భాష చీతు అంటున్నారు. ఆయన బుద్ధి గదే మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీలో మోడీ గారిని అయితే బీజేపీ ఇంకా ప్రజలు చీతు అంటున్నారు. అయినా మామూలు బుద్ధి చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే ఇవాళ కేసీఆర్ కొడుకును అసహించుకునే పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకోండి. లాస్ట్ కేసీఆర్ కొడుకు మాట్లాడే భాష వాళ్ళ గెలుపు ఓటములకు గురించి అట్లాంటి చర్చించే పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సమాధానం ఉన్నప్పుడు అట్లా వేయండి. 2 రోజులు మంచిగా ఉంటే 3 రోజులు రోగం పుడతారు. ఆయన జ్వరం వచ్చినా మళ్ళీ పెట్టుకున్నాడు. మళ్ళీ కొడుకు ఏమంటాడు, పిఎంఓ నుంచి రావద్దు, పిఓ నుంచి రావాలని వస్తుంది కదా. మెడికల్ మీద తనకి ఆయన భాష మెడికల్ మీద తనగా ఉంటే కూడా చెప్పాడు. తనగా లేవడానికి మాట్లాడుతున్నాడు. పేరు నిన్న వేడు మాట్లాడి ఈయన మోడీ గారు వస్తున్న విషయం అందరూ తెలుసు. మోడీ గారు వస్తున్న విషయం తెలిసి ఒక దేశ ప్రధాని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి వస్తే కనీసము స్వాగతం పలకాల్సినటువంటి ఆలోచన లేని, ఇంగిత జ్ఞానం లేని మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి, అకల్ లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచిస్తాడు, ముఖ్యమంత్రిగా వివరిస్తాడు. ఆయన వివరించాలే తికమక. ఆయన తికమక వచ్చి ద్వంద్వాలోచనలు, ఇష్టానుసారంగా వాగడం, ఏది పడుతుంది వాగడం. ఒకప్పుడు నడిచింది పేపర్లో రాసింది, మధ్య పేపర్లో టీవీలో చూపడుతుంది, వాగడం పోరైపోయింది. ఈ వాగి చెప్పి చూపడలేదు. ఢిల్లీ పోయాక ఆయన పంజాబ్ పోయి పంజాబ్లో రైతు రాసుకుంటాడు. సిగ్గుండానికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ కొండగట్టు బాధ్యత 60 మంది ఎస్పీలు పేదలు. ఒక్క కుటుంబానికి కనీసం ముఖ్యమంత్రి పరిచయం, ఒక కుటుంబాన్ని ఆడుకోవడం, ఒక కుటుంబానికి రూపాయి అయ్యలే. పేదలు ఆర్టీసీ బస్సులో ఎవరు పోతారంటే పేదలు బస్సు ప్లాన్ చేస్తారు. ఆర్టీసీ బస్సులో పోయాక పేదలు చేసిపోతే 60 మంది కానీ ఎక్కువ చేసిపోతే ఒక్క ఊరు వెళ్ళాను. ఒక్క ఊరు పోతే ప్రతి ఇంట్లో టెంట్లు వేసాడు. 12th డే కూడా సామూహికంగా చేశాడు. సామూహికంగా పెళ్లి చూస్తాం, మనం సామూహికంగా శుభకార్యాలు చేస్తాం. కానీ ప్రతి ఇంట్లో టెంట్, ఒక్క ఇంట్లో 4 చనిపోయారు. ఒక్క ఇంట్లో చిన్న పిల్లలు మిగిలారు. కనీసం ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి పోయి కొండగట్టు పోయి ఆ కుటుంబ సభ్యులను కలిసేటువంటి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి. వాళ్ళు నువ్వు ఉద్యోగాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇవ్వలే. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబం అడిగినాడు, ఒక్క కుటుంబాన్ని పరామర్శించాడు, అది లేదు. తెలంగాణ రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య జరగలేదు. తెలంగాణ రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య జరగలేదు. తెలంగాణ ఈ మూర్ఖుడు రాజ్యం వలన, ఈ మూర్ఖుడు రాజ్యాధికారం, ఈ మూర్ఖుడు రాజ్యవేత్తడం వలన, ఈ మూర్ఖుడు కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు 27 మంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది చనిపోతే ఏ ఒక్క రోజు కూడా కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించే సమయం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం స్టేట్మెంట్ ఇవ్వలే. మీరు ఇవ్వ చనిపోకండి, పసిపిల్లలు చనిపోకండి, కనీసం ఆ కుటుంబాలకు కానీ ఆ చిన్న పిల్లలు కానీ మనోధైర్యం కల్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే పంజాబ్ పోయాడు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని పరామర్శించలే, ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే, సమయం లేదా. కానీ మన పంజాబ్ పోయి అక్కడ బయట చేస్తారట రాష్ట్ర ముఖ్యమంత్రి. రైతులు అకాల వర్షాల వల్ల రైతులు
వడ్ల కుప్పల మీద చనిపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల. వడ్ల కుప్పల మీద గుండెపోటుతో చనిపోయారు. ఆదుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. పంట పొలం నష్టపడి తెలంగాణలో 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలే, ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కనీసం నష్టపరమైన కనీసం స్టేట్మెంట్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ పంజాబ్ ఆదుకుంటాడు. యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. నీ మూర్ఖత్వం 317 జీవో వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు మాట్లాడలే. ఇది ఏంటంటే పరిస్థితి లాఠీచార్జ్ చేసాడు. కనీసం వాళ్ళని పరామర్శించలే. అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి ఆత్మహత్యలు తెలంగాణగా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల మటుకు కూడా దేశాన్ని ఎంత ఏ వీక్తారు అని చెప్పి ఇలా కనీసం మోడీ గారి యొక్క ప్రోగ్రామ్ ఎగ్గొట్టడానికి ముఖం చెల్లక ముఖం చాటేసి ఇవాళ ఢిల్లీ పోయి పంజాబ్ పోయి రైతులు ఆదుకుంటా అంటే ఇంట్లో చేస్తాం ఎప్పుడు అడిగినాయి. నిన్నగాక మన పద్మశ్రీ ఎవరికి చెక్కులు అన్ని చెక్కులు చెక్కులు పాస్ కావు, అన్ని చెక్ పాస్. ఆ పాస్పోర్ట్ ఇంటర్ చెక్ పాస్ కేసు మీద ఒక్క చెక్ పాస్ నోరు చేస్తే 100 కోట్లు, 1 కోటి రూపాయలు, 100 కోట్లు, 500 కోట్లు, ఒక్క రూపాయి ఏడు. ఇవాళ ఇక్కడ రైతులకు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఏదట, ఇక్కడ పేద ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించాడు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇయ్యాడు. ఇవాళ పంజాబ్ పోతే పంజాబ్ నవ్వుకుంటున్నాడు, చెప్పిన వాడు పంజాబ్ నవ్వుకుంటున్నాడు. ఇక అది ఏమి జరిగినా చెప్పి దేనికోసం వచ్చేడు అంటే ఎంత మూర్ఖత్వం ఒక్కసారి చూడండి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలు చూసే టిఆర్ఎస్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతారండి. 7 టిఆర్ఎస్ అవుట్. వాళ్ళ శాసనసభ్యులు ఎమ్మెల్యేలను చర్చించుకుంటున్నట్టు ఒకసారి అర్థం చేసుకోవాలి పరిస్థితి. అమిత్ షా గారి బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా కోసం కొట్లాడుతున్నారు. ఇంత పెద్ద బహిరంగ సభను విజయవంతం చేశారు, స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో సీఎంఓ చేసిన డైరెక్షన్ లో అనేక మంది కార్యకర్తలు చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఆపినప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ పెడుతుంది ఆపినప్పుడు కూడా లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతమంది అని చెప్పి ఇవాళ సాక్షాత్తు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ పోయి 2 లక్షల మంది వచ్చినట్టు వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇలా రావు గారు పోస్ట్ ఉండేదండి మా ఆఫీసర్కి, మళ్ళీ 10,000 వచ్చిన శభాషణ ప్రమోషన్ ఇస్తారు. ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. నాకు కలిసిండు కాకపోతే కలిసిండు మరొక కూడా కలిసిండు. నా ఏ మీటింగ్ అన్నా చెప్పాడు, మీటింగ్ జబర్దస్త్ మీటింగ్ అయితే ఎంత రిపోర్ట్ అంటే 20,000 ఇచ్చిన రిపోర్ట్ అంటారు. ఎందుకు ఇచ్చేవాడు అప్పు 2 లక్షల రిపోర్టు 3 లక్షలు 5 లక్షలు అవుతుంది. అంటే వాస్తవాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ముఖ్య అంత డిప్రెషన్ ఉన్నాడు. దీనికి కారణం మీరందరూ కష్టపడుతున్నారు కాబట్టి, మీరందరూ మన కార్యకర్తలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి తికమక్కలో ఉన్నాడు, డిప్రెషన్ ఉన్నాడు, హైపతినాడు, కాయలు తప్పిడు మనిషి. కాయలు తప్పి ఏది మొత్తం చేస్తున్నాడు కాబట్టి అది ఆయనకి అది తిరిగి 3 సార్ల విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ప్రవర్తన మార్చుకోవాలి. ఒక ప్రియతమ నేతస్తున్నాడు, ప్రపంచమే గెలిపించదగిన నేత, ప్రపంచమే గుర్తిస్తున్నాడు బిడ్డ, ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శవంతమైన నేతగా భావిస్తుంది ప్రపంచం అంతా కూడా. కనీసం కోవిడ్ అప్పుడు బయోటెక్ ఆడిగా రాలి, భారత్ బయోటెక్ వస్తే ఆడికి రాలి. మీరు అర్థం చేయండి, కోవిడ్ అప్పుడు ఇంతమంది కార్యకర్తలు పనిచేసినాం మనం. ఈ హైదరాబాద్ లో 6 కార్యకర్తలు మూడోడుకున్నాం మనం, సేవా కార్యక్రమాలు 6 కార్యకర్తలు మూడోడుకున్నాం మనం. రాష్ట్ర ముఖ్యమంత్రి సేవా కార్యక్రమం ఈ కోవిడ్ అప్పుడు ఒక్కసారి బయటకు వచ్చిందా, ఒక్క హాస్పిటల్ సందర్శించిందా? కేసీఆర్ కుటుంబం అయితే ఫామ్ హౌస్ లో, అయితే ప్రగతి భవన్లో, లేకుంటే బిడ్డ ఫామ్ హౌస్ లో, కొడుకు ఫామ్ హౌస్ లో. ఇక్కడ కొడుకు అంటారు మొన్న, మా అయ్యేది ఫామ్ హౌస్ ఎక్కడి, మా అయ్య తాతలు అక్కడ భూస్వామి ఎప్పుడు చదువుతున్నారు సార్. ఇదే పాస్పోర్ట్ లో బ్రోకర్. భూస్వామి అయితే కింద ఎక్కడ అంటే పాస్పోర్ట్ అంతా తీస్తున్నాడు మీ అయ్య. ఏంటంటే పొలవాడ పంట పొలవాడ చిన్న ఇల్లు కట్టుకున్నాడట. చలో అంటున్నాడు ఏమనంటే, సరే మీ అయ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు కదా, ఈ పంట పొలం ఫస్ట్ నుంచే ఉంది కదా, ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క బస్సు పెట్టు. అది చిన్న ఇల్లా, మీ అయ్య ఉండగలుగుతున్నాడా, అది ఫామ్ హౌస్ కూడా చిన్న 3 శాతం పడదామా. అందుకే ప్రగతి భవన్ అనేది, ఫామ్ హౌస్ అనేది రాబోయే తనకు ఒక స్ఫూర్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి తాగి ప్రగతి భవన్లో ఉంటున్నాడు, ఒక్కరోజు బయటికి రాలే.
ఎప్పుడు తాగి దానే పడుతున్నాడు, దాన్ని చెప్తున్నాడు. ఇది లేకుండా కానీ రాబోయే తరం చెప్పాలి, చరిత్ర చెప్పాలి. ఏ చరిత్ర చెప్పకుండా ఏమిటంటే ఇటువంటి మూర్ఖులు వస్తే నెక్స్ట్ ఫ్యూచర్ తరాలు కూడా అన్నట్టుకుంటాయి. అబ్బా ఇంత ముఖ్యం డేంజర్ కదా అసలు. తాగి ఫామ్లో ప్రవేశపడట, కనీసం సచివాలయం కూడా ప్రజలు కలవడట, మంత్రులు కలవడట, ఎమ్మెల్యే కలవట, దానికి మాత్రం మ్యూజియం లెక్క మాత్రమే ప్రవేశపడి పనిచేస్తుంది. ఏంటి పనిచేస్తుంది? 100 రూపాయలు అట్టుకునే కనీసం ఒక్కరి గెలవా. కోవిడ్ అప్పుడు రావడు, కోవిడ్ అప్పుడు ప్రజలు ఆదుకోవు, ఒక్క కుటుంబాన్ని ఆదుకోవు, ఒక్కరికి కనీసం మెడిసిన్ ఇవ్వవు, ఒక కుటుంబాన్ని పరామర్శించవు. కానీ ఇవన్నీ ప్రజలందరూ ఇవన్నీ గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యవహార విషయం ప్రజలు అసహించుకుంటారు. ఏదో మనకి ఏదో అయిందని అనుకుంటున్నారు అందరూ, అయ్యబడి. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించే ఇలా ప్రజలందరూ కూడా ప్రజల ముందు, ప్రజల కళ్ళ ముందు కావడానికి భారతీయ జనతా పార్టీ, ప్రజలు అధికారం ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. ప్రజలు ఆలోచిస్తున్నారు. మనందరం కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ విధంగా ఉద్యమాలు చేస్తున్నాం, ఆ విధంగా పోరాటం చేస్తున్నాం. అన్నిటిని తెగించి భరించి కొట్టాడుతున్నాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజల విషయంలో మనం కొట్టాడుతున్నాం. కాబట్టి ఏ ప్రజలకు ఏ వర్గానికి ఏ ఇబ్బంది మనం కొట్టాడుతున్నాం. కాబట్టి తెగించి కొట్టాడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఏడుస్తాం బీజేపీ మోడీ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటారు. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ డ్రామాలు ప్రయత్నం చేస్తున్నాయి. బట్ వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసినా లాస్ట్కు అధికారం వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఎవరు చేస్తాం పేటలో పోతే దానికి దాని ఆలోచన. ఇలా సిద్ధాంతాన్ని నమ్మి మోడీ గారి నాయకత్వం ఎవరు వచ్చినంత స్వాగతిస్తాము. ఎవరో వస్తారని ఎదురుడము, వచ్చేటప్పుడు స్వాగతిస్తాము, వాళ్ళకి సరైన గౌరవిస్తాము. సపోర్ట్ ఆ దిశగా ప్రయత్నం చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 26th రోజు మనం ప్రధాని మోడీ గారు వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మనం 1,00,000 మంది అనుకుంటే 1,00,000 మందిని మనం సమీకరిస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. కానీ మనం 50,000 మందిని ఇంటికి వస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I Dream. I Dream. for more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I Dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. Do watch I Dream.